That scene, when the scene you are talking about, the last scene, the poetry, Lakshman sir, our director, when we were reading the scene, me and Vicky, he explained everything in reading only, because he did so many films as a DOP, so he thinks visually. So he explained everything at that time when we were reading, and later on when I watched the film, I remembered what he explained. It's almost similar. And in that scene, there's so many emotion. As an audience, when you watch that scene, you feel helpless. At the same time, you feel proud. At the same time, you are crying. At the same time, there is anger in you. And by the time that scene ends, everybody is completely filled with, a different kind of positive energy and emotion. So that's the beauty of that scene. While doing that scene, I remember that night, before starting this film, I visited a place where the Samadhi is there of Chhatrapati Sambhaji Maharaj and Kavi Kalashji's Samadhi. I spent almost half a day there. I was just sitting next to the Samadhis, and I visited that place to take the blessings before starting this journey. Like, I'm an actor, whatever I know as an actor just blessed me, so I can go and do the justice with my craft, whatever I knows. And I made some videos. While shooting that scene, I keep watching that videos, because I talked so many people there. They have so many stories. Whatever you are watching right now in the film, the kind of torture, is nothing. The real torture, the level was something else. బన్నివాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇది హిందీ వెర్షన్ వచ్చినప్పుడు చాలామంది తెలుగు వెర్షన్ వస్తే బాగుండని, సినిమా బాగుందన్న వెళ్ళలేకపోయారు. నిన్నటి నుంచి చూస్తే కాకినాడ, అమలాపురం అలాంటి పల్లెటూరుల నుంచి కూడా వచ్చి సిటీస్కి వచ్చి చూస్తున్నారు తెలుగు వెర్షన్స్కి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ నిన్న మంచి ఓపెనింగ్ తీసుకుంది. అండ్ మీరు అన్నట్టు వీకెండ్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళి ఆగొచ్చు అంటారు మీరు తెలుగు వెర్షన్కి సంబంధించి? అంటే టుమారో ఇస్ ఎ టఫ్ డే ఫర్ దిస్ ఫిలిం. సో మండే ఓన్లీ ఐ కెన్ ప్రెడిక్ట్. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. బన్నివాస్ గారు నేను చెప్పారు, అదే ఒక లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు కదా, అంటే అక్కడ జరిగింది ఒక కిండలింగ్, బట్ కాకపోతే ఏంటంటే కాంప్లిమెంట్స్ కూడా చాలా వస్తుంటాయి ఇలాంటి సినిమాలకి. సో నిన్నటి నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఒక పక్క కమర్షియల్గా చేస్తుంది, అది కాకుండా మనం తీసుకొచ్చి మంచి పని చేసాం అని ఒక అనిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన వాటిలో మీరు? ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద ఫిల్మ్ టిల్ నౌ. అరవింద్ గారి దగ్గర నుంచి అండి. ఈ కాల్ మీ టుడే మార్నింగ్, ఏంటి ఎట్లా ఉంది ఇదంతా అడిగి ఒక 2-3 సెకండ్స్ పాజ్ ఇచ్చి జస్ట్ హీ సెడ్ మంచి పని చేసేవయ్యా అన్నారు. దట్స్ ఇట్. ఓకే, అంటే తెలుగు పీపుల్ కోసం మీరు అడిగారు, తీసుకొచ్చారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? స్పెషల్ షోస్ వేసి సెలబ్రిటీస్ కూడా చూపించడం, ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన? ఎస్ అండి. ఇప్పుడు ఈ సినిమా ఎట్లా ఉందంటే, మనం ఎంత పుష్ చేస్తే అంత బాగా వెళ్ళేటట్లు ఉంది ఈ సినిమా. ఇట్ కనెక్టెడ్ టు ఆల్ ద ఆడియన్స్. అంటే దీంట్లో వీళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు అనడానికి ఈ సినిమా లేదు. ఈ సినిమాని ప్రొడ్యూసర్స్గా మనం ఎంత పుష్ చేస్తే ఈ సినిమా అంత బాగా చేస్తుంది తెలుగులో. అంతే, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పడటానికి వీఆర్ రెడీ. దేవాంశ్ గారికి అంటే నెట్ఫ్లిక్స్కో ప్రైమ్కో ఆల్రెడీ అలాగా డబ్ చేస్తారు కదా. సో అంటే వాళ్ళు హిందీ 80 days కదా అక్కడ, అందుకని మనకు ఛాన్స్ ఉంటుంది. మనకు ఉండదు 4th weekలో. ఓకే, బికాజ్ మన 30 కానీ, బట్ వీళ్ళకి 80 days వరకు నెట్ఫ్లిక్స్కి కానీ వీళ్ళకి ప్లాట్ఫామ్స్ మీదకి రాదు. అందుకని చెప్పి దే హ్యావ్ ద ఛాన్స్. ఓకే, భాస్కర్ నెక్స్ట్ మీకే క్వశ్చన్. ఓకే, మొత్తానికి ఏదైతే ఏంటి పబ్లిక్ రియాక్షన్స్ గురించి ఒక సీక్రెట్ ఇప్పేశారు. మొత్తం ఈవేళ ఇండస్ట్రీలో ఎప్పుడు బయటకు వచ్చినా మాట్లాడకూడదు అంటేనే ఏదో ఒకటి అంటించేసి వెళ్ళిపోతారు.
లేదండి, అంటే ఐ ఫెల్ట్ సో, వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఏదైతే చూస్తున్నామో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఏదైతే నీ థియేటర్లో కనెక్ట్ అయితే నీ తెలుగులోకి తీసుకురావాలనుకున్నామో అది కనెక్ట్ అయింది అక్కడ. అంత ఎమోషనల్గా అయితే కానీ నిజాలు బయటకు రావు మన ఫిల్మ్ మేకర్స్. ఎనీవేస్, ఒక ఎకడమిక్ క్వశ్చన్ అండి. జనరల్గా ఒక ఫిలింని వేరే లాంగ్వేజ్లో నుంచి డబ్ చేసి మనకి డీసెంట్ క్వాలిటీ ఇవ్వాలంటే అసలు ఎంత ఖర్చు అవుద్ది, ఎంత టైం అవుతుంది? అంటే జెన్యున్గా నిజంగా ఒక మంచి డబ్ చేయాలి విత్ మిక్సింగ్ అని, అంటే ప్రాపర్ ఐటీ ట్రాక్స్ నుంచి కాకుండా సెషన్ నుంచి మిక్సింగ్ చేయించాలి, అండ్ మంచి ఆర్టిస్టులను పెట్టించాలి, మంచి రైటర్లు పెట్టించాలి, మంచి లిరిక్ రైటర్ బాగా రాయాలి, మంచి సింగర్స్ పాడాలి తిరిగి, ఇవన్నీ అనుకుంటే ఇట్ విల్ కాస్ట్ 35 to 40 lakhs. It will start from the 5 lakhs. When we are raising the quality, it will go up to 40-45 also. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గే థాట్స్ ఫర్ బ్రింగింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లేదండి, అంటే ఇది ఎందుకంటే వీ నో దట్ ఇది స్లోగానే స్టార్ట్ అవుతుందని తెలుసు మార్నింగ్ షోకి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 4 weeks థియేటర్లో రన్నింగ్లో ఉంది అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ద వే ఇట్ పిక్డ్ అప్ ఫర్ ద ఫస్ట్ షో అండ్ సెకండ్ షోస్. ఎందుకంటే రేపు మళ్ళీ క్రికెట్ మ్యాచ్ ఉంది, అయినో ఇటు రేపు కొంచెం డ్రాప్ ఉంటుంది అనేది, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ సోమవారం నుంచి ఇది స్టడీ అయిపోతుంది అనేది. అందుకని మేము నిన్న ఎక్స్పెక్ట్ చేసినవి అన్నీ జరిగినాయి కూడా, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన కన్నా బాగా జరిగింది యాక్చువల్లీ రిలీజ్ ముందు కొద్దిగా కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అది సార్ట్ అవుట్ అయిపోయింది సార్, అంటే ఏపీలో కొంత ఇదైనట్టుగా తెలుసు. అంటే వన్స్ సెన్సార్ అయిపోయిన తర్వాత ఫిలిం వన్ సెన్సార్ సర్టిఫికేట్ ఏంటంటే అంత ఈజీగా ఎవరు అక్కడ ఇంచుమించు చాలా మంది అబ్జర్వేటర్స్ ఉంటారు, చాలా మంది వీటి మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు ఉంటారు. వెన్ వన్ ఫిలిం గాట్ సెన్సర్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. ఇంకా దాని తర్వాత ఏదో వచ్చినా కూడా లా విల్ టేక్ కేర్. ఒకసారి సార్